మీ అమ్మ మంచిదని నమ్మి మాకు న్యాయం చేస్తుందని నమ్మి మా కష్టాన్ని ఆవిడకి చెప్పుకొని ఉన్న ఆధారాలన్నీ ఆవిడ చేతిలో పెడితే కోర్టులో మమ్మల్ని తప్పుడు మనుషుల్లా నిలబెట్టిందమ్మా మీ అమ్మ. ఆ రోజు కూడా మాకు డబ్బులు రాలేదు. మేం రోడ్డు మీద పడ్డామన్న బాధ కంటే మీ అమ్మ మా నమ్మకాన్ని అమ్ముకున్నదన్న నిజమే మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టింది. 25 ఏళ్లైనా మా గుండెల్లో ఆ మంట రగులుతూనే ఉంది. డబ్బు లేక, చేయడానికి పని లేక, పని ఉన్న ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న ఎంతో మంది ఇప్పటికీ నరకంలోనే బతుకుతున్నారు. అయ్యయ్యో, 25 ఏళ్లైనా మా బ్రతుకులు ఇంకా అలానే ఉన్నాయంటే దానికి కారణం మీ అమ్మ. మాకొచ్చే ప్రతి కష్టానికి, మేము కార్చే ప్రతి కన్నీరుకి కారణం మీ అమ్మ. ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? అప్పుడెప్పుడో నీకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మనిషిని చంపేస్తావా? అసలేం జరిగిందో నాకు తెలీదు బాబాయ్, కానీ ఒక్క మాట మాత్రం నిజం. మా అమ్మ మీరంటున్నట్టు ఏ తప్పు చేయలేదు. తప్పైతే జరుగుంటుందేమో కానీ అది మా అమ్మ దగ్గర మాత్రం జరుగుండదు. మా అమ్మ చేసుండదు. తప్పు జరిగింది కానీ మా అమ్మ తప్పు చేయలేదు. ఎంత సులువుగా చెప్తున్నావు జగదాత్రి. మీరు మీ అమ్మ ఎంత గొప్పదైనా అనుకోవచ్చు, కానీ మీ అమ్మ మోసం చేసినా ఇలాంటి పేదవాళ్ళకి మాత్రమే తెలుసు మీ అమ్మ ఎంతటి దుర్మార్గురాలో. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మనిషికేనా మీరు అవార్డు ఇద్దాం అనుకుంది? ఇలాంటి మనిషికేనా మీరు సన్మానం చేయాలనుకుంది? ఇలాంటి వాళ్ళని చూసేనా సమాజం నేర్చుకోవాల్సింది? ఇలాంటి వాళ్లే అనుకుంటే మీరు హ్యాపీగా అవార్డు ఇచ్చుకోవచ్చు, నాకేం సమస్య లేదు. సారీ జగదాత్రి గారు, వీరనారి అవార్డు చాలా గొప్పది. అంత గొప్ప అవార్డుని మీ అమ్మలాంటి నేరస్తురాలికి ఇవ్వలేము. మీ అమ్మ మార్గంలో కాకుండా మీరైనా నీతిగా నిజాయితీగా పక్కవాళ్లకి సాయం చేస్తూ బ్రతుకుతారని కోరుకోవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. సారీ అండి. మినిస్టర్ గారు లాంటి వాళ్ళ పేరే బోర్డు మీద ఉండకూడదు అనుకున్నారు. మరి జగదాత్రి వాళ్ళ అమ్మ చేసిన నేరాల గురించి తెలిసింది కదా. మరి అలాంటి మనిషి పేరుండటం మీకోకినా? లేదు మేడం. అమ్మా జగదాత్రి, తప్పుగా అనుకోవద్దు. ఆవిడ నీకు కన్న తల్లి కాబట్టి ఎన్ని పాపాలు చేసినా గొప్ప మనిషిలాగే అనిపించొచ్చు. కానీ మేము అలాంటి వాళ్ల పేరు ఆశ్రమానికి పెట్టలేము. పిల్లలు పదండి. ఫంక్షన్ జరగదు, విషయం ఇక్కడి వరకు తీసుకుని రావద్దు, వస్తే నువ్వే బాధపడతావని చెప్పాను కదా జగదాత్రి. అయినా కూడా ఎందుకింతవరకు తీసుకొచ్చావు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు మీ అమ్మ గొప్పతనం చెప్పుకుందామని ప్రతిసారి ఇలా అవమానపడుతూ ఉంటావు? సరే, వెళ్ళొస్తా. వావ్, నిజమేని నీ తల్లి చాలా గొప్పది. అబ్బో, వేల కుటుంబాలు రోడ్డున పడితే నాకేంటి, నా చేతికి డబ్బందితే చాలు అనుకుంది కదా. అబ్బో, అంత గొప్పతనం ఎవరి దగ్గరుంటుంది చెప్పు? నేను ఎంతో మంది అవినీతి పోలీస్ ఆఫీసర్లను చూసున్నాను గాని
మీ అమ్మ వేరే లెవెల్లో ఉండదు కదమ్మీ. వీళ్ళ కథ ఇంటా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండదు. పిన్ని ప్లీజ్, వాళ్ళన్న మాటలు చాలు. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. అత్తయ్యకి నిజం తెలిసి నిరూపించలేకపోయారంటే తప్పు చేశారని అర్థం కాదు. ఎవరినో నమ్మి మోసపోయి కూడా ఉండొచ్చు. జరిగిందేంటో తెలుసుకోకుండా వాళ్ళలా మనం కూడా మాట్లాడితే ఎలా? అమ్మ కౌశికి, ఫంక్షన్ అయిపోయింది కదా, ఇక్కడి నుంచి వెళ్దాం. దాత్రి, పద వెళ్దాం. పదమ్మా. పద. ప్లాన్ సక్సెస్ అయి ఉంటది. అబ్బా, జగదాత్రి ఓడిపోవడం చూస్తా ఉంటే రాగి సంకటి నాటుకోడి పులుసు తిన్నప్పుడు కూడా ఎంత కడుపు నిండలా. ఈ మీననేందో పెద్ద పొడి చేసేవాడి మాదిరిగా శ్రీవల్లి యాడా ఉందని అడిగిండాడు. వచ్చి అమ్మని ఎత్తుకొని పోతాడనుకుంటే మనిషి పత్తా లేకుండా పోయినాడేంది? ఏందో. పదమ్మి. కూర్చో శ్రీవల్లి. రేయ్, పోనీరా. త్వరగా ఎక్కించరా. శ్రీవల్లి, శ్రీవల్లి పోనీ. శ్రీవల్లి, రేయ్, రేయ్, శ్రీవల్లి అమ్మా, శ్రీవల్లి, ఆగరా. శ్రీవల్లి, ఆపండ్రా. శ్రీవల్లి. అమ్మయ్యా, పీడ ఎరగడైపోయి ఉండది. వదినా, మీరు ఇంటికి వెళ్ళండి. నేను కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే శ్రీవల్లిని కాపాడమని చెప్తాను. సరేనమ్మా. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు శ్రీవల్లిని ఏదైనా చేసేలోపే శ్రీవల్లిని కాపాడమని చెప్పమ్మా. సరే అంకుల్. పదండమ్మా, మనం వెళదాం. మేము స్టేషన్కి వెళ్ళొస్తాం నాన్న, మీరు వెళ్ళండి. ఏయ్, మీరెక్కడికి? అది మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకోవడానికి. ఏం అవసరం లేదు, ఇంటికి పోదాం పాండి. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను కేదార్ వెనకాల వస్తాం. పదండి. పదమ్మి. వెళ్ళు. కెడి, ఆ కిడ్నాప్ చేసింది మీనన్ మనుషులై ఉంటారు.